నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్బి హైదరాబాద్. సో ఈరోజు మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి తెలుసుకుంటాం. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే పురుషాంగ స్తంభన లోపాలు అంటాం. కొన్ని దగ్గరలో మనము నరాల బలహీనత అని రకరకాల పేర్లతో తెలుస్తాం. బేసికలీ ఈ నరాల బలహీనత అంటే ఏంటి అంటే నర్వ్ సిస్టంలో లోపాలు. యూజువలీ ఇది పెద్ద ఏజ్ వాళ్ళలో అంటే నర్వ్స్ డిజార్డర్స్ అంటే పార్కిన్సన్స్ కానివ్వచ్చు, లేకపోతే పెరాలసిస్ కావచ్చు, లేకపోతే నర్వ్స్ కట్ అయ్యడం వల్ల, యాక్సిడెంట్ వల్ల, ట్రామా వల్ల నరాలు ఇబ్బంది అయితే దానికి సంకేతాలు తగ్గి అంగస్తంభన లేకపోవడం. సో ఇవి యాక్చువల్లీ కొద్దిగా రేరేనే చెప్పచ్చు, నరాల బలహీనత వల్ల పురుషాంగ స్తంభం లోపించటం. సో ఇది కొద్దిగా క్లారిటీ కోసం ఏంటంటే ఇది మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ యొక్క ప్రతిమ అంటే బొమ్మ. దాంట్లో ఇది పెన్నిస్ అంటే అంగాన్ని తీసుకొని మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. సో బేసికల్గా ఈ అంగం యొక్క కణజాలం ఏదైతే ఈ పైన ఉండే మజిల్స్, కింద ఉండే మజిల్స్ ఏవైతే ఉంటాయో ఈ మధ్యలో ఏంటంటే యూరిన్ కి వచ్చే ఈ నాళము, దీని ద్వారా యూరిన్ వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఇందులోనే మనకు స్ఖలనం కూడా అవ్వడానికి నాళం అన్నమాట. సో ఈ పైన ఏదైతే ఈ కొద్దిగా నల్లగా కనిపిస్తుందో దీన్ని ఏమంటారు అంటే డార్సల్ వీన్. అంటే అంగం స్తంభించిన తర్వాత అంగం నుంచి రక్తం బయట వెళ్ళడానికి ఉపయోగపడే సిర. ధమనులంతా ఇవి చిన్న 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 వాటిగా విభజించబడి రక్తాన్ని అంగానికి తీసుకొచ్చే ధమనుల ద్వారా రక్తం వచ్చేసి ఈ చిన్న చిన్న సైనసాయిడ్స్ అంటాం, స్పాంజ్ లాంటి మజిల్స్, ఇవి స్మూత్ మజిల్స్, అవన్నీ రక్తంతో నిండిపోయి స్ట్రాంగ్ అయి ఫమ్గా తయారవుతుంది. అప్పుడు అంగం స్తంభిస్తుంది. సో ఆ విధంగా అంగస్తంభన అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ సైనసాయిడ్స్ కానీ మజిల్స్ కానీ రక్తం సరిగా చారదో, దాంట్లో రక్త సరఫరా సరిగ్గా తగ్గుతుందో అప్పుడు అంగం మెత్తగానే ఉంటుంది, స్తంభనకు రాదు. సో సెక్షువల్ యాక్ట్లో పాల్గొనడానికి అంత ఇబ్బంది అవుతుంది. సో దాన్ని పురుషాంగ స్తంభన లోపాలు అంటాం. కానీ అంగానికి సప్లై చేసే నర్వ్స్, పుడెంటల్ నర్వ్స్ ఏవైతే వాటిల్లో ఏదైనా ఇబ్బంది వస్తే అస్సలు అంగం స్తంభించడం అనేది జరగదు. సో అవి చాలా తక్కువ. ముఖ్యంగా అంగస్తంభన లోపాలకి కారణం ఏంటి అంటే రక్త సరఫరా తగ్గడం. ఈ రక్త సరఫరాను మేనేజ్ చేస్తే పురుషాంగ స్తంభన లోపాలని మేనేజ్ చేయొచ్చు. సో ఈ అంగంలోని రక్తనాళాలను ఇంప్రవైజ్ చేయడానికి మనము షాక్ వేవ్ థెరపీ అంటాం. అంగానికి మనము ఒక డివైస్ ద్వారా షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇది ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్స్ అంటాం. కొద్దిగా సౌండ్ వేవ్స్ లాగా ఉంటాయి. ఇవి అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి ఇక్కడ రక్త సరఫరా ఇంప్రూవ్ చేసేదానికి ఉపయోగపడతాయి. దీని ద్వారా పురుషాంగ స్తంభన లోపాలను మనం కరెక్ట్ చేయొచ్చు. అంతేగాని కన్ఫ్యూజ్ కాకండి, నరాల బలహీనత వేరే, ఇవి నరం కాదు, ఇది బ్లడ్ వెజల్స్లో ఇష్యూస్ వల్ల అంగానికి రక్తం సరఫరా లేకపోవటం వల్ల అంగం మెత్తగా ఉంటుంది, మన ఆలోచనలకు తగ్గట్టు అంగం స్తంభించదు. దీన్ని అర్థం చేసుకొని ట్రీట్మెంట్ ప్రోటోకాల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.